ఏపీలో చరిత్రను తిరగరాస్తూ ఫలితాలు సాధించింది టీడీపీ కూటమి. వైసీపీని మట్టి కరిపించి కని విని ఎరగని రీతిలో దాదాపు 95% స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది కూటమి. దీంతో ఇప్పుడు కేబినెట్ కూర్పుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈసారి ఏకంగా 8 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడంతో టీడీపీ, జనసేన, బీజేపీ అగ్ర నాయకత్వాలపై ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. జిల్లాల వారీ సామాజిక వర్గ సమీకరణాలను బేరీజు వేసుకుంటూ రకరకాల విశ్లేషణలు తెరమీదకు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు, గౌతు శిరీష, కూనా రవికుమార్ రేసులో ఉన్నారు. అయితే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కితే అచ్చెన్నాయుడును పక్కన పెట్టవచ్చంటున్నారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తే ఇటు కింజరపు కుటుంబం, అటు బండారు, ఆదిరెడ్డి కుటుంబాలను కూడా సంతృప్తి పరిచినట్లు అవుతుందన్న లెక్కలు వస్తున్నాయి. అలాగే గౌడ సామాజిక వర్గానికి, అందున బీసీలకు ఆరాధ్య దైవంగా ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీషకు మంత్రి పదవి ఇస్తే గౌడ సామాజిక వర్గంతో పాటు బీసీల్లోనూ మంచి పేరు వస్తుందనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడా లేదా గౌతు శిరీషానా అనే చర్చ మొదలైంది. ఇక విజయనగరం నుంచి కళా వెంకట్రావు పేరు దాదాపు ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. ఎచ్చెర్ల నుంచి చీపురుపల్లికి వెళ్లి బొత్స లాంటి వ్యక్తిని ఓడించిన ఘనతను కళా తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు తూర్పు కాపు సామాజిక వర్గంలో కళానే పెద్ద మనిషిగా ఉన్నారు. దీంతో ఆయనకే ఇస్తారని అంటున్నారు. విశాఖ జిల్లా నుంచి అయ్యన్నకు మంత్రివర్గంలో చోటు దాదాపు ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయ్యన్న పార్టీకి అందించిన సేవలతో పార్టీలో మంచి పేరే వచ్చింది. అలాగే విశాఖ నార్త్ నుంచి బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు, జనసేన నుంచి కొనతాల రామకృష్ణ కూడా రేసులో ఉండే అవకాశం ఉంది. సామాజిక వర్గాల పరంగా చూస్తే కురుపాం నుంచి గెలిచిన గుమ్మడి సంధ్యరాణి, పాయకరావుపేట నుంచి గెలిచిన వంగలపూడి అనిత పేర్లను కూడా పరిశీలించే సూచనలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్యే యనమల మళ్లీ మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే గత కొంతకాలంగా పార్టీలో యువతకు అవకాశం ఇవ్వాలనే వాదనను స్వయంగా యనమలే తెరమీదకు తెస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించి జ్యోతుల నెహ్రూ లేదా చినరాజప్ప రేసులో ఉన్నారు. అలాగే పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్ కేబినెట్లోకి వస్తారో రారో ఇంకా క్లారిటీ లేదు. దీంతో ఈ జిల్లాలో కాపు సామాజిక వర్గం నుంచి ఎవరికి బెర్త్ దక్కుతుందోననేది ఆసక్తికర వ్యవహారంగా మారింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు పేర్లతో పాటు దెందులూరు నుంచి గెలిచిన చింతమనేని ప్రభాకర్ పేరు కూడా ముందుకు వస్తోంది. కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, శ్రీరామ్ తాతయ్య పేర్లను చంద్రబాబు సీరియస్ గా పరిశీలించవచ్చంటున్నారు. బీజేపీ నుంచి సుజనా, కామినేని పేర్లు ప్రతిపాదించే సూచనలు ఉన్నాయి. గుంటూరు జిల్లా నుంచి లోకేష్ కేబినెట్ లోకి వస్తారా రారా అనే సస్పెన్స్ నడుస్తోంది. నక్కా ఆనంద్ బాబు, ధూళిపాళ నరేంద్ర, అనగాని సత్యప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. గౌతు శిరీషకు కేబినెట్ లో చోటు కల్పిస్తే సత్యప్రసాద్ కి ఛాన్స్ తగ్గిపోతుంది. అయితే టికెట్ల కేటాయింపులో తన పంతం నెగ్గించుకునే అచ్చెన్నాయుడు కేబినెట్ లోనూ తన మనిషి ఉండాలని గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది. దాంతో సత్యప్రసాద్ కి మంత్రి పదవి ఖాయమనే చర్చ ఓ వర్గంలో జరుగుతోంది. ఇక జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ కు కేబినెట్ లో దాదాపు బెర్త్ ఖాయమే. ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవి పేరు గట్టిగా వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణతో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఆనం కూడా రేసులో ఉంటారు. ఇదే జిల్లా నుంచి పార్టీకి సేవలందించి చంద్రబాబు, లోకేష్ గుడ్ లుక్స్ లో ఉన్న బీదా రవిచంద్ర యాదవ్ కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. ప్రస్తుతం బీదా చట్టసభల్లో లేకున్నా తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వొచ్చంటున్నారు. కర్నూలు జిల్లాలో మైనార్టీ కోటా నుంచి ఎన్ఎండి ఫరూక్ పేరు దాదాపు ఖాయమనే చెప్పాలి. బీసీ జనార్దన్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా రేసులో ఉంటారు. అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు పేర్లు తెర మీదకు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. చిత్తూరు జిల్లా పీలేరు సెగ్మెంట్ నుంచి ఎన్నికైన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వీరు కాకుండా ఎస్సీ నేతల్లో ఎవరో ఒకరు మంత్రివర్గంలోకి రావచ్చంటున్నారు. వివిధ సామాజిక వర్గాల కూర్పుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో తన ఎమ్మెల్యేలకు చోటు కల్పించాల్సిందిగా ఓ జాబితా ఇచ్చే అవకాశం ఉంది. దీంతో అమాత్య యోగం ఎవరికి దక్కుతుందా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది.